హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ సమ్మర్లో మా గార్డెన్లో ఏ ఏ ఆకుకూరలు ఉన్నాయో మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. సమ్మర్లో పెంచుకోగలిగే ఆకుకూరలు అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయండి. వాటిలో ఫస్ట్ చుక్కకూర, ఇది చాలా బాగా పెరిగింది. ఇది మాకు ఒకసారికి ఎక్కువైపోద్దండి, అందుకని అందులో సగం మాత్రమే హార్వెస్ట్ చేశాను. ఇది పుదీనా అండి, చిన్న చిన్న పాట్స్లో ఉండేది కదా, మొత్తం ఖాళీ చేసేసి ఒకే టబ్లో వేశాను. వేసి ఎన్ని రోజులు కాలేదండి, దీనిలో వేసాక ఇదే ఫస్ట్ హార్వెస్ట్ చేశాను. ఈ తోటకూర నేను సీడ్స్ వేసింది కాదండి, ఆ సీడ్స్ కోసం వదిలేస్తే సీడ్స్ మిగిలిన పాట్స్లో పడి మొక్కలు వచ్చేసాయి. అందులో సగం మాత్రం హార్వెస్ట్ చేస్తే మాకు ఒక రోజుకి సరిపోయింది. ఇది ఈ గంగవాయ ఆకండి, తెలంగాణలో ఎక్కువ తింటారు, మా ఆంధ్రాలో పెద్దగా తినరు. కానీ లాస్ట్ టైం ఒకసారి వండి చూశాను, టేస్ట్ బాగుంది. ఒక 12 years బ్యాక్ నేను దీని బెనిఫిట్స్ గురించి ఏదో బుక్లో చదివానండి. అప్పటి నుంచి ట్రై చేయాలనిపించినా ఎప్పుడూ ట్రై చేయలేదు. కానీ మన గార్డెన్లో రావడం స్టార్ట్ అయ్యాక ఇది రెండోసారి కూడా వండాను, టేస్ట్ బాగుందని. ఈ బ్యాగ్లో వేసిన గోంగూర పాతదే అండి. నాకు ఇలా గోంగూర పెద్ద మొక్కలు 2-3 ఉంచేసుకుని వాటి ఆకులు కోసుకోవడం అంటే ఇష్టం నాకు, అందుకే ఇలా వదిలేశాను. ఈ తోటకూర మాత్రం నేనే సీడ్స్ వేసి పెంచాను, చాలా బాగా వచ్చిందండి. ఇది ఎర్ర గలిజేరు అండి, గలిజేరుని పునర్నవ అని కూడా అంటారు, దానివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే నేను తెల్ల గలిజేరు వండాను కానీ ఎర్ర గలిజేరు ఎప్పుడూ వండలేదు. ఇది కూడా తింటారండి, అయితే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, కానీ ఒకసారి వండుదాం అనుకుంటున్నాను. మీలో ఎవరైనా టేస్ట్ చేస్తే చెప్పండి ఎలా ఉందో. ఇది హార్వెస్ట్ చేయగా అక్కడక్కడ పాట్స్లో ఇంకా మిగిలిన తోటకూర. ఇది నేను సీడ్స్ వేసి పెంచుతున్న గోంగూర అండి. సమ్మర్లో కూడా మనకు గోంగూర చాలా బాగా పెరుగుతుంది. ఇది గంగవాయకు హార్వెస్ట్ అండి. సీడ్స్ చూడండి, టీ పొడి కన్నా చిన్నగా పిండిలా ఉన్నాయి ఆల్మోస్ట్. ఈ టబ్లో నేను మెంతికూర వేసానండి. సమ్మర్లో సాధారణంగా మెంతికూర రాదు, కానీ నీడన పెట్టి వేసుకుంటే బాగానే వస్తుంది అన్న ఉద్దేశంతో వేసాను. 3 inches వరకు కూడా బాగా వచ్చింది. అలా 3 inches వచ్చాక నాకు హెల్త్ బాగోక నేను ఒక 3 days రెస్ట్ తీసుకుని మా ఫ్యామిలీకి అప్పచెప్పాను నీళ్ళు పోయమని. ఆ 3 daysలో శుభ్రంగా మెంతికూర మొత్తం నేలమట్టం అయిపోయింది. అదే ప్లేస్లో అందులో పడిన తోటకూర సీడ్స్ వచ్చి బాగా పెరిగిపోయాయి. ఇది పాలకూర అండి, నేనే కావాలని చాలా తక్కువ సీడ్స్ వేసాను, ఎందుకంటే పాలకూర మనకి బాగా దగ్గరగా వేయకూడదు. పాలకూరకి ఒక్కసారి పురుగు పట్టిందంటే చాలా త్వరగా పాడైపోతుంది. పైగా ఈ మొక్కలు చాలా కాలం ఉంటాయి కాబట్టి మనం కొమ్మల్లా రాకుండా చక్కగా ఆకులు ఎప్పటికప్పుడు కోసుకుంటూ ఉంటే పదే పదే హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇదే మొక్కల నుంచి. అలాగే నేను పాలకూర త్వరగా పురుగు పట్టకుండా ఉండడం కోసం ఒక పక్క మెంతికూర వేశాను, ఒక పక్క పుదీనా టబ్ పెట్టాను. ఈ రెండింటికి కూడా త్వరగా పురుగు పట్టదు కాబట్టి దీనికి కూడా త్వరగా పురుగు అటాక్ చేయకుండా ఉంటుందని నా ఉద్దేశం. ఈ చుక్కకూర సగం హార్వెస్ట్ చేసిన తర్వాత ఇది మనం మొత్తం హార్వెస్ట్ చేసేసినా కూడా చుక్కకూర నుంచి కూడా మనం ఎక్కువ హార్వెస్ట్లు తీసుకోవచ్చు. మనకు మట్టి బలంగా ఉండి టబ్ కొంచెం లోతున్నదైతే ఒక 3-4 సార్లు వరకు కూడా మొక్క ముదిరే వరకు హార్వెస్ట్ చేయొచ్చు. ఇది అమర్నాథ్ తోటకూర, ఎప్పుడో ఆన్లైన్లో సీడ్స్ తెప్పించాను. 3 years తర్వాత మొలిచింది అని చెప్పి ఒకసారి షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. అప్పుడు సీడ్స్ సేవ్ చేయడం మర్చిపోయాను, అయ్యో మిస్ అయిపోయాను అనుకుంటే మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా 1 year 4 years అవుతుంది దాదాపు. ఇప్పుడు మళ్ళీ ఒక మొక్క మొలిచింది, ఎంత బలంగా మొలిచిందో చూడండి. ఇది సీడ్స్ సేవ్ చేయడం కోసం వదిలేశాను. మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఇలా కలర్ఫుల్ ఫుడ్ తినడం మంచిది అన్నారు కదా, అది గుర్తొచ్చి మళ్ళీ సీడ్స్ సేవ్ చేస్తున్నాను దీన్ని. ఒక దేశవాళీ కొత్తిమీర తప్ప ఆల్మోస్ట్ ఆకుకూరలు అన్నీ కూడా మనం ఈ సమ్మర్లో హ్యాపీగా పెంచుకోవచ్చు. నేనైతే ప్రస్తుతం ఏ ఆకుకూరలో కూడా బయట కొనడం లేదు. ఇదండి ఇవాల్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై అండి.